మామ సెకండ్ అసెస్మెంట్ లో మనము క్లియర్ గా ఇన్లైన్ అండ్ ఇన్లైన్ బ్లాక్ గురించి క్లియర్ గా అసెస్మెంట్ చేసి మనము తెలుసుకున్నాం మామ ఏం జరుగుతుంది అనేది. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ అని తెలుసు కదా మామ. ఇప్పుడు మనము రెండు డివ్లను తీసుకున్నాం మామ. ఒక డివ్కి వచ్చేసి క్లాస్ వచ్చేసి ఇన్లైన్ అని ఇద్దాము, సెకండ్ దానికేమో ఇన్లైన్ బ్లాక్ అని ఇద్దాం క్లాస్. ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూస్తే కనుక మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇన్లైన్ అనే క్లాస్ కి మన డిస్ప్లే ప్రాపర్టీ ఏమని పెట్టాము, ఇన్లైన్ ఇచ్చాము. ఓకేనా, విడ్త్ ఇచ్చాము, హైట్ ఇచ్చాము 150 అండ్ 50px అని. ఓకేనా, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా లైట్ క్యారల్ అని ఇచ్చాను మామ. ఓకేనా, ఇప్పుడు సెకండ్ డివ్కి ఇన్లైన్ బ్లాక్ కదా మామ, దానికి డిస్ప్లే ప్రాపర్టీ వచ్చేసి ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చాను మామ. ఓకేనా, దానికి విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను. ఓకేనా, సేమ్ 150 అండ్ 50px. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ చూడు మామ, లైట్ సెగ్రీన్ అని ఇచ్చాను మామ. ఓకేనా, ఇప్పుడు దీని అవుట్కమ్ చూద్దాం మామ ఎలా ఉందో. క్లియర్ మామ, ఇన్లైన్ అని ఇచ్చిన దానికి ఏమో చూడు మామ, అది ఎంత ఉందో కంటెంట్ అంతేనే తీసుకుంది. కానీ ఇన్లైన్ బ్లాక్ అని చూడు మామ, దానికి హైట్ అండ్ విడ్త్ మనం ఏమి ఇచ్చామో అవి కరెక్ట్గా సెట్ అయినాయి. అదే అర్థం చేసుకోవాలి మామ. ఓకేనా, ఇన్లైన్ బ్లాక్ ఈజ్ స్పెషల్ వన్, సేమ్ యాజ్ ఇన్లైన్, బట్ ఇట్ విల్ టేక్ ద విడ్త్ అండ్ హైట్, బట్ ఇన్లైన్ విల్ నెవర్ టేక్ విడ్త్ అండ్ హైట్. క్లియర్ మామ? ఓకేనా.